అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ చెంచలగూడలో జరిగిన 9 నెలల పాప కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. ఇంట్లో పనిచేసే మహిళ పనులన్నీ ముగించుకున్న తర్వాత పాపను తీసుకుని పరారైంది. ఆ మహిళ ఇచ్చిన ఐడి ప్రూఫ్ ప్రకారం ఛత్తీస్గఢ్ కు చెందిన షాజ్నాజ్ ఖాన్ గా గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేశారు. అయితే యుద్ధ ప్రాతిపదికన పోలీసులు నిందితురాల్ని జహీరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుంచి పాపను ఎత్తికెళ్లిన మహిళ ఎంజీబీఎస్ బస్టాండ్ లో బస్ ఎక్కి జహీరాబాద్ వెళ్లినట్లు పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. విషయం పాప తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చి చిన్నారిని సేఫ్ గా పేరెంట్స్ కు అప్పగించారు. హైదరాబాద్ చెంచలగూడలో జరిగిన 9 నెలల పాప కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. ఇంట్లో పనిచేసే మహిళ పనులన్నీ ముగించుకున్న తర్వాత పాపను తీసుకుని పరారైంది. ఆ మహిళ ఇచ్చిన ఐడి ప్రూఫ్ ప్రకారం ఛత్తీస్గఢ్ కు చెందిన షహనాజ్ ఖాన్ గా గుర్తించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేశారు. అయితే యుద్ధ ప్రాతిపదికన పోలీసులు నిందితురాల్ని జహీరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుంచి పాపను ఎత్తికెళ్లిన మహిళ ఎంజీబీఎస్ బస్టాండ్ లో బస్ ఎక్కి జహీరాబాద్ వెళ్లినట్లుగా పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. విషయం పాప తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చి చిన్నారిని సేఫ్ గా పేరెంట్స్ కు అప్పగించారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి చెప్పండి, పాప కిడ్నాప్ కు సంబంధించి కథ సుఖాంతమైనట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి అసలు? రైట్ పద్మ, ఏదైతే హైదరాబాద్ పాత బస్తీ మదనపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం చంచల్గూడ ఏరియాలో నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో 9 నెలల పాపని కిడ్నాప్ చేసిన సంఘటన మాత్రం కలకలం రేపింది నిన్న. అయితే ఇదే విషయంలో సంఘటన స్థలానికి చేరుకున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఐపీఎస్ జానకి గారి ఆధ్వర్యంలో మాత్రం, ఎందుకంటే ఏదైతే పని చేస్తున్న వాళ్ళు, ఎందుకంటే పాపని కిడ్నాప్ చేయాలి అనేసి ఏదైతే ప్లాన్ ప్రకారంగా మా ఛత్తీస్గఢ్ కి చెందిన వాళ్ళు అనేసి తెలుసుకున్నారు. అయితే సీసీ ఫుటేజ్ ఆధార్ ద్వారా 24 గంటలు గడవక ముందే మాత్రం పాపని క్షేమంగా తల్లిదండ్రులకు మాత్రం అప్పచెప్పడం జరిగింది. సంతోషంగా, ఎందుకంటే తల్లిదండ్రులు ఆ 9 నెలల పాపని ఎంతో సంతోషంగా జానకి మేడం ని కూడా అభినందనించినట్లుగా తెలుస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. सीएम के पीछे से सीधा जा रही है। हाँ, सीधा जा रही।